హాయ్ అండి. అందరికి ఎలా ఉన్నారు? పుణ్యం కొద్ది పురుషులు, దానం కొద్ది బిడ్డలు అన్నారు. ఒక మనిషికి పెట్టిందే మనకి అదే పుణ్యం వచ్చేది. మనం ఎంట తీసుకెళ్ళేది ఏది ఉండదు. ఆ పుణ్యమే మనం తీసుకెళ్ళేది. మనిషికి ఏది ఇచ్చినా వద్దు అనడు. అది ఇంకా తృప్తికరతం. భోజనం పెడితే అది కడుపు నిండిందమ్మ చాలు అంటారు. అంత మనం భోజనం పెట్టేది మనం రుచిగా వండుకోకపోతే ఎట్లాగండి? మా ఇంట్లో ఈరోజు చికెన్ ఫ్రై, గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి చేసుకునే విధానంలో చేసుకుంటానండి. అబ్బా! దానికి చికెన్ కూడా సరిపోదండి. అంత రుచిగా ఉండిద్దనమాట. ఆ గోంగూర పచ్చడి. మీకెళ్ళే వర్షాలు పడుతున్నాయా? మాకైతే రోజు వర్షాలేనండి. ఈ వర్షాల్లో పచ్చడి చేసుకొని తింటే బావుండిద్దండి. గోంగూర పచ్చడి, ఫ్రైలు, చికెన్ ఫ్రై అలా చేసుకొని తింటే బావుండిద్ది కదండీ! వేడి వేడి అన్నంలో తింటే బావుంటాయి. ప్లీజ్ అబ్బా! సపోర్ట్ చేయండబ్బా మా ఛానల్‌ని. లైక్ చేయండబ్బా! షేర్ చేయండి. ఇదిగోండి మా అమ్ము లేదు. పొద్దున్నేనేమో గుడికెళ్ళింది. ఈ హేముగాడే తీస్తున్నాడు. హేముగాడిని తీయమంటే నాకు ఆ చేతుల నొప్పులు, నాకు ఈ నొప్పి అంట అని వాడిని బతిమిలాడుకోవాల్సొస్తుంది గానీ తీయను కూడా తీయట్లేదండి. అలాగే కొంచెం ఏదో ఒకటి అది అది ఇది వండి పెడతా రారా అని చెప్తే, నాకు చికెన్ ఫ్రై చేస్తావా? నేను తీస్తానని చెప్పేసి అన్నాడండి. సరే చేస్తానని చెప్పేసి అందుకేనండి చికెన్ ఫ్రై అని గోంగూర పచ్చడి ఉండిద్దిలే అని చెప్పేసి 2 చేసాము. ఆ అమ్మాయేమో వచ్చేసరికి నైట్ అయిపోయిందండి. అసలుకి ఆ అమ్మాయికి భయం ఉందండి అసలకి. చెప్పేకుంది ఎళ్ళిందండి. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎళ్తున్నాము. ఎళ్ళకుండా ఎట్లాగా అదని జెప్పేసని. నైట్‌కి ఎప్పుడుకో ఒచ్చిందండి. ఇక తిడతంటేనేమో ఏడుస్తా ఉండిద్ది. ఇంక సర్లేండి ఇప్పుడే గదా ఎంజాయ్ చేసేదని జెప్పేసి నేను మెదలకుండా ఊరుకున్నామండి. ఇంక మా హేము అయితే ఇంగో అమ్మాయినైతే అన్నిటికి పంపిస్తావు. నువ్వు నన్నెక్కడికి పంపించవు. అమ్మాయినే పంపించుకోమ్మా అన్నిటికి. నేనేమో వీడియోలు తీయాలా నీకు? అదని జెప్పేసి అల్లరి చేస్తా ఉన్నాడండి. అల్లరి ఆడేను, గొడవ వాడేను, సందడి వాడేనండి ఇంట్లో. పిల్లలుంటేనే గదండీ అదో సందడి. ఇంట్లో ఇదిగా ఉండిద్ది. సందడి సందడిగా ఉండిద్ది పిల్లలుంటే. పిల్లలు స్కూలుకెళ్ళిపోయారనుకోండి అసలుగా ఆ రోజుల్లో బోర్ కొడతా ఉండిద్ది ఇల్లు. సాయంత్రానికి రాంగాల్నే అసలు పిల్లలు రాంగాల్నే ఇల్లంతా అబ్బబ్బా! గందరగోళంగా చేస్తా ఉంటారు. ఓకే అండి. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.